నమస్తే మధురములు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మధురమైన స్వీట్లను మీకు రుచి చూపిస్తున్న మన మధురములు ఈ రోజు కూడా బేసన్ కోవా పూరితో సిద్ధంగా ఉంది. బేసన్ కోవా పూరి పేరు చాలా కొత్తగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే కొత్తగా ఉండబోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్దామా? మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోకుండా ముందు దీనికి చిన్నగా కొద్దిగా కలుపుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కలుపుకున్నాక మళ్ళీ ప్రాసెస్ లోకి వెళ్దాం. బౌల్ తీసుకొని ఇందులో బేసన్ 1 కప్పు, మైదా 1 కప్పు, సూజీ ఉప్మా రవ్వ 3 స్పూన్స్ వేస్తున్నా. క్రిస్పీగా వచ్చేందుకు మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకుందాం. పూరి పిండిలా మొత్తంగా కలుపుకోవాలండి. ఇందులో మనం బేసన్ వేసాం, మైదా వేసాం, అట్లానే కొంచెంగా నెయ్యి వేసాం. క్రిస్పీగా ఉండేందుకు 3 స్పూన్స్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పోసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఆ ముద్ద అనేది బాగా తయారవుతుంది. పూరీలాగా మనం కలుపుకుందాం, కొంచెం గట్టిగా ఉండాలి. బేసన్ కోవా పూరి అన్నాం కాబట్టి ఈ పూరియే మెయిన్. ఇందులో కొంచెం గట్టిగా కలుపుకుంటాం. పూరి అంటే మనం ఎక్కువగా మైదాతోనే తయారు చేస్తుంటాం, లేకుంటే గోధుమ పిండితో తయారు చేస్తుంటాం. కానీ ఇందులో మనం బేసన్ కూడా యాడ్ చేసాం కదా, చాలా వెరైటీగా ఉండబోతుంది. మనం ఈ విధంగా పూరి పిండిలా చక్కగా కలుపుకొని సైడ్ పెట్టేసుకుందాం. 10 నిమిషాల పాటు సైడ్ పెట్టేసుకుంటే మనం చేసేటప్పుడు కూడా చాలా మృదువుగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాకానికి రెడీ చేసుకుందాం. 1 కప్ షుగర్ తీసుకుంటున్నా. పాకం అంటే మనకి ఎక్కువగా షుగర్ తోనే పని ఉంటుంది కదా. 1 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నా. పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా తయారు చేసేటప్పుడు, ఏ స్వీట్ కైనా మనం చేసే ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండేటప్పుడే మనం అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముదురు పాకంగా మనం తీసుకుంటాం. లేత పాకం కాకుండా కొంచెం ముదురుగా వచ్చే వరకు మనం ఈ షుగర్ కలుపుతూ ఉండాలి. ఎండింగ్ లో కొంచెంగా ఇలాచి పౌడర్ వేసి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి మనకి 3-4 స్టెప్స్ ఉన్నాయని ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చాలా ఈజీ ప్రాసెస్ లోనే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చాలా చిన్న చిన్న మెథడ్స్ లోనే మనం కూడా ఇప్పుడు చూపిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈజీగానే నేర్చుకోవచ్చు. ఎవరికైనా రానంతసేపు చాలా భయపడతా ఉంటారు, వచ్చినాక చాలా ఈజీ అనిపిస్తుంది. అది ఇష్టం ఉందనుకోండి ఇంకా హ్యాపీగా చేసేవచ్చు. కలిసినాక దీన్ని ముద్ర పాకం వచ్చే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. చాలా కేర్ఫుల్ గా చూస్తూ ఉండాలండి. పాకం ఏ మాత్రం కొంచెం ఇటుగా అటుగా అయినా సరే ఫైనల్లో మనకి అంతగా రుచిగా టేస్ట్ గా రాకపోవచ్చు. అందుకే కొంచెం జాగ్రత్తగా ప్రాసెస్ లో చేస్తున్నప్పుడే కొంచెం జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా బాగా వస్తాయి. ఓకే, ఈ పాకం వచ్చేలోగా మనం ఇంకో ప్రాసెస్ ఉంది కదా, 3-4 స్టెప్స్ లో మనం 3rd స్టెప్ కు వెళ్ళిపోదాం. మరో బౌల్ తీసుకొని ఇందులో కోవా వేస్తున్నాం. కాజు చిన్నగా చాప్ చేసుకున్న కాజు, అట్లానే బాదం, కొద్దిగా ఇలాచి పౌడర్ స్మెల్ కోసం వేస్తున్నాం. ఇదంతా కూడా మనం చక్కగా కలుపుకుందాం. దీన్ని మనం ఎక్కడ ఫ్రై చేయట్లేదండి, పచ్చిగానే తీసుకున్నాం. పచ్చి కోవా తీసుకున్నాం, కాజు కూడా పచ్చిగానే తీసుకున్నాం, అట్లనే బాదం కూడా పచ్చిగానే తీసుకున్నాం. ఎక్కడ మనం ఏది ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా మనం పచ్చిగానే వేస్తున్నాం. ఈ మిశ్రమాన్ని మనం స్టఫింగ్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని నూనెలో వేయించాలి కాబట్టి ఇలా పచ్చిగా తీసుకున్నా సరే మనకి ఆ వేయించేటప్పుడు మొత్తంగా కలిసిపోతాయి. కోవా అనేది చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి మనకి అన్ని వేసినాక చాలా చపాతీ పిండిలా చాలా మృదువుగా తయారవుతుంది. ఇందులో వేసిన బాదం, ఈ కాజు అంతా దీంట్లో మిక్స్ అయిపోయింది. ఈ మిశ్రమాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, పాకం కూడా దగ్గరగా వస్తుంది కదా, మనం కలుపుతూ ఉందాం. ఇందులో ఏమీ లేదండి, మనం 4 స్టెప్స్ ని ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఫస్ట్ స్టెప్ లో ఏం తీసుకున్నాం, బేసన్, అదేనండి శనగపిండి, అట్లనే మైదా, అట్లనే 3 స్పూన్స్ బొంబాయి రవ్వ, పైన కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని ముద్దుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. రెండో ప్రాసెస్ లో ఏం తీసుకున్నాం, పచ్చికోవా తీసుకున్నాం, అలానే కాజు బాదం వేసేసి అది కూడా ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం పాకాన్ని కూడా రెడీ చేసుకున్నాం కదా, పాకానికి కూడా 1 కప్ షుగర్ అట్లనే వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇందులో ముదురు పాకం వచ్చే వరకు కలుపుతూ ఉంటున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఈ
ఇది వేడయ్యే లోపుగా మనం పూరీల్ని ఒత్తుకోవచ్చు. కాగేలోగా మన నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం మైదాని కలిపెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటే మనకి అంటుకుపోకుండా ఉంటుంది. నెయ్యిని రాసుకుని ఈ పూరి ముద్దని చిన్న ఉండలుగా తీసుకుందాం. మనం వేయించేటప్పుడు చక్కగా మధ్యలో బ్రేక్స్ రాకుండా చూసుకోవాలి. మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా సెంటర్లో కొద్దిగా కోవా మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాం. క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం బ్రేక్స్ వచ్చినా, ఏ మాత్రం హోల్లో అనిపించినా మొత్తం వేయించేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకుని స్టఫింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షేప్ అనేది పర్లేదండి, ఏ విధంగా వచ్చినా. ఇంకా కావాలనుకుంటే డెకరేషన్ చేసుకోవచ్చు దీన్ని మనం. ఎక్కడైనా మీకు అనిపించింది అనుకోండి చిన్నగా బ్రేక్ వచ్చింది అని, అలాంటప్పుడు కొద్దిగా మధ్యలో యాడ్ చేసుకుని మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. వేయించుకున్నాక ఆ ప్రాసెస్ మనం చేయలేం కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడే మనకి ఎక్కడైనా అనిపిస్తే కొద్దిగా ఈ మైదా మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా మనకి ఎన్ని తయారవుతాయో అన్నింటినీ తయారు చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ పాకం కూడా మనకి ముదురు పాకం దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు పైన ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసి ఆఫ్ చేసేసుకుందాం. వీటిని మనం హ్యాండ్తోనే చేయాలని ఏం లేదండి. మనకి చపాతీ పీట పైన కూడా వేసుకొని పూరీలో ఒత్తుకొని మధ్యలో మిశ్రమం పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. కావాలనుకుంటే ఈ విధంగా కూడా మనం వేసుకోవచ్చు. కోవాలో చాలా మందికి షుగర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ పాకంలోకే వేస్తున్నాం కాబట్టి నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. కావాలనుకున్న వాళ్ళు కోవా కొంచెం చప్పగా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా కోవా మిశ్రమంలో కొద్దిగా 2 స్పూన్స్ అట్లా మనం షుగర్ని యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, చక్కగా బ్రేక్స్ లేకుండా వచ్చింది. మ్యాక్సిమం మనకి ఎంతవరకు ప్రెస్ అయితే అంతవరకు చూద్దామండి. మనకి లోపల కోవా బయటకు వస్తుంది అనుకునేటప్పటికీ కొద్దిగా మనం మైదా మిశ్రమాన్ని యాడ్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఏం రావట్లేదు కదా. ఓకే, ఈ విధంగా మనకి అన్ని పూరీల్ని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి సేఫ్గా కూడా ఉంటుంది. వేసుకొని వేగినాక వెంటనే పాకంలోకి తీసేసుకుందాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం రొటీన్గా పూరీలు అనేది మైదాతోనే తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇందులో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసాం. ఆ రుచి అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు కూడా టేస్ట్ చేస్తే ఆ వెరైటీ ఏంటో మీకు కూడా తెలిసేది. ఎక్కువగా వేగన అవసరం లేదండి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడు ఇది వేగింది కదా, వేగినాక ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఇంకోటి కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిగా ఉండేటప్పుడు వేస్తే మళ్ళీ దానికి తాకి దాని లోపల ఉన్న మిశ్రమం బయటకు వచ్చేస్తుందనేమో భయపడాలి. కానీ ఆల్రెడీ వేగినాక వేసుకుంటే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. వేగుతుండగానే మనం ఇంకోటి కూడా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్గా వేగిన వాటిని మనం తీసేసుకొని పాకంలో వేసేసుకోవడమే. వేడిగా వేసుకున్నాం అనుకోండి మనకి ఆ సిరప్ కూడా బాగా పీల్చుకుంటుంది. పీల్చుకుని మనం ఎలాగాను మన స్టఫింగ్లో మనం షుగర్ వేయలేదు కాబట్టి ఆ షుగర్ కూడా లోపలికి వెళ్తుంది, చాలా మధురంగా తయారవుతుంది. దీన్ని మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం. ఈ రెండు వేగుతుంటాయి, ఈ రెండు కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మొత్తంగా మనం అన్ని పూరీల్ని ఈ విధంగా వేయించుకున్నాం కదా. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇటువంటి స్వీట్ కనుక తయారు చేసి పెడితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా మార్కెట్లో దొరికే స్వీట్లు తిని తిని వాళ్ళకు కూడా బోర్ కొట్టుంటుంది కదా. అందుకే మీరు కూడా ఇటువంటి కొత్త కొత్త స్వీట్లని తయారు చేస్తూ ఉండండి. మేము కూడా మీకు ఈజీ ప్రాసెస్లోనే నేర్పిస్తూ ఉంటాం. చక్కగా చూసేందుకు మనకి ఎంత వెరైటీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ చేసే ముందు కూడా మీకు అంతే వెరైటీగా అనిపిస్తుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా కొద్దిగా కాగినాక మనం ఈలోగా సిరప్లో వేసుకున్నాం కదా ఈ పూరీలని, వీటిని కూడా రెండు వైపులా ఇలా తిప్పుకుంటే ఆ సిరప్ అనేది రెండు వైపులా బాగా పట్టి లోపల ఉన్న మిశ్రమానికి కూడా చేరుతుంది. చూసారు కదా, కలర్ కూడా డిఫరెంట్ గా తయారైంది. ఇప్పుడు ఈ రెండు కూడా వేగే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెండు కూడా ఇందులో వేసుకొని లోపలికి కొద్దిగా ఉలిగే విధంగా మనం దీన్ని పెట్టి రెండు వైపులా తిప్పేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఒక 2 మినిట్స్ కనుక ఈ షుగర్ సిరప్ లో డిప్ చేస్తే ఆ టేస్ట్ లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. చూసారా చక్కగా ఆ సిరప్ అంతా మనం వేయించుకున్న ఈ మైదా పైకి పట్టి అట్లనే లోపల కోవాలోపు కూడా చక్కగా డిప్ అయింది. ఎందుకంటే మనం చాలా 2 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కాబట్టి ఆ సిరప్ అంతా లోపలకు కూడా వెళ్ళింది. మనం తయారు చేసుకున్న ప్రాసెస్ లో ఏ ఒక్కటి కొలతల్లో తేడా వచ్చినా అవుట్పుట్ అనేది రావడంలో దెబ్బ కొట్టేస్తుంది. కాబట్టి మీరు వేసుకునే పరిమాణాల్లో చాలా జాగ్రత్త పాటించినట్లయితే మీరు అనుకునే విధంగా తయారైపోతాయి. మనం ఇది లేత పాకం కాకుండా ముదురు పాకం పట్టించాం కాబట్టి దీనికి మనకి ఆరినా కూడా చక్కగా పైన ఆ షుగర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు గార్నిష్ కోసం చక్కగా చిన్నగా చాప్ చేసుకున్న బాదం, పిస్తా, అట్లనే కాజు వీటన్నిటిని కూడా పైన ఇలా వేసేసుకుంటాం. లుక్ ఎంత బాగుంటే అంత తొందరగా తినాలనిపిస్తుంది కదా. పైన ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ బేసన్ కోవా పూరి తినేందుకు సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. చాలా 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 బాగుందండి. యాంకర్స్ ఎప్పుడు ఇదే మాట చెప్తారు అనుకుంటున్నారా? అలా అనుకోవద్దండి. నిజంగా దీన్ని యాంకర్స్ చెప్తున్నారని కాదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసినాకే ఒప్పేసుకోండి. మరి దీన్ని తయారు చేసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా. మరోసారి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసేయండి. బేసన్ కోవా పూరికి కావలసిన పదార్థాలు: శనగపిండి, నెయ్యి, పచ్చికోవా, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, పంచదార, ఉప్మా రవ్వ, మైదా పిండి, ఇలాచీ పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పంచదార, నీళ్లు పోసి కలుపుతూ మరిగించాలి. అలా మరుగుతుండగానే ఒక బౌల్లో పచ్చికోవా, బాదం ముక్కలు, కాజు ముక్కలు, ఏలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై మరొక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోపు ముందు తయారు చేసుకున్న పిండి మిశ్రమంతో చిన్న చిన్న పూరీలా చేసుకొని మధ్యలో కోవా మిశ్రమం పెట్టి క్లోజ్ చేసి దలసరి పూరీల్లో ఒత్తుకొని వేడైన నూనెలో వేయించుకోవాలి. అది రెండు వైపులా బాగా కాలాక పక్కన రెడీ చేసుకున్న ముదురు పాకంలో వేసుకోవాలి. అది 2 నిమిషాల పాకంలో నానాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ పొడి, ఏలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బేసన్ కోవా పూరి రెడీ. చూసారు కదండి ఇవాల్టి బేసన్ కోవా పూరి. నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఇది ఇవాల్టి మధురిమలు. రేపటి ఎపిసోడ్ లో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, మరి నమస్తే.